నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. వీరారెడ్డి సత్రం గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు ఉప్పల వెంకటేశ్వర్లుపై వాకాడు ఎక్సైసీఏ చేసిన దాడిని ఖండిస్తూ గౌడ సంఘ నాయకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘ నాయకులు వాకాడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ధర్నా. నాయుడుపేట అంబేద్కర్ భవనంలో చేలో పిఠాపురం సన్నాహక సమావేశ కార్యక్రమం. హాజరైన సూళ్లూరుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్. శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. హాజరైన డీఎస్పీ డాక్టర్ గీతకుమారి, ప్రముఖ వైద్యులు రోహిణి. పేద విద్యార్థులు, నిరుద్యోగుల తరపున కూటమి ప్రభుత్వంపై పోరుకు సిద్ధమైన వైఎస్ఆర్సీపీ. 12వ తేదీన యువత పోరు పేరుతో ధర్నా కార్యక్రమం. తిరుపతి జిల్లా కోటమండల పరిధిలోని వీరారెడ్డి సత్రం గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు ఉప్పల వెంకటేశ్వర్లపై వాకాడు ఎక్సైసీఏ చేసిన దాడిని ఖండిస్తూ గౌడ సంఘ నాయకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘ నాయకులు వాకాడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా సమాచారం తెలుసుకున్న ఏఈఎస్ ఊహ శ్రీ సంఘటన స్థలానికి చేరుకొని ఇరువురిని విచారణ జరిపి అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత 10 రోజుల క్రిందట టీసీఎస్ వెంకటేశ్వర్లు, టీఎఫ్టీ రాఘవయ్య ఇరువురు తగాదా పడ్డారని, అది వాకాడు సబ్సిఐ దృష్టికి వచ్చిందని, జరిగిన గొడవను విచారించకుండా ఏకపక్షంగా వ్యవహరించి టీసీఎస్ వెంకటేశ్వర్లను కొట్టినట్లుగా ఆయన ఆరోపణ చేస్తున్నట్లు తెలియపరిచారు. ఈ విషయంపై సబ్సిఐను విచారించగా కొట్టలేదని అంటున్నట్లు ఆమె తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు తెలియజేసి ఎంక్వైరీ జరిపిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు అత్తిరాల కిరణ్ కుమార్ గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ తిరుపతి జిల్లా అధ్యక్షులు తురక అమర్నాథ్, ఉపాధ్యక్షులు అట్ల శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జడపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, అధికార ప్రతినిధి కొండ రామారావు, ఆర్గనైజర్ వెంకటేశ్వర్లు రజక, చంద్రబాబు యాదవ్, వాసు గౌడ్ పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల దాడిని, బడుగు వర్గాలపైన దాడిని, దాడి చేసిన సీఐ గారిని వెంటనే, దాడి చేసిన సీఐ గారిని బలహీనపైన దాడిని, బలహీన వర్గాల దాడిని కొట్టిన సీఐని వెంటనే, వెంకటేశ్వర్లను కొట్టిన సీఐని వెంటనే, వెంకటేశ్వర్లను కొట్టిన సీఐని వెంటనే. బీసీల ఐక్యత, బీసీ కులాల ఐక్యత, బీసీ కులాల ఐక్యత. జై బీసీ, జై బీసీ. సీఐని వెంటనే, సీఐని, వెంకటేశ్వర్లను కొట్టిన వెంటనే సీఐని, వెంకటేశ్వర్లను కొట్టిన సీఐ, వెంకటేశ్వర్లను కొట్టిన సీఐ డౌన్ డౌన్, సీఐ 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 సీఐ. We want justice, we want justice, we want justice, we want justice, we want justice. కల్లుగీత కార్మికుడు వెంకటేశ్వర గారికి, కల్లుగీత కార్మికుడు వెంకటేశ్వర గారికి, కల్లుగీత కార్మికులు వెంకటేశ్వర గారికి. We want justice, we want justice. ఎక్సైసీఏ గారిని, ఎక్సైసీఏ గారిని, ఎక్సైసీఏ గారిని. We want justice. వెంకటేశ్వర గారికి న్యాయం జరగాలి. ప్రభుత్వాలు వస్తున్నాయి, బీసీలు పనిచేస్తేనే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అన్ని రకాలుగా ఉన్నా గానీ ఇట్లాంటి అధికారులు, అవినీతి అధికారులు పెట్టుకొని, ఇట్లాంటి అవినీతి అధికారుల లంచం కోసం, వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఈ విధంగా మా బీసీలు వేధిస్తుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారు? ఈ సంఘాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మా బీసీల జోలికి వస్తే గౌడు కావచ్చు, వడ్రంగి కావచ్చు, చాకలి కావచ్చు, మంగళ కావచ్చు, ఏ కులాల జోలికి వచ్చినా మేమంతా ఏకం కావాల్సి వస్తుంది. ఏకమైతే ఇట్లాంటి అధికారులు ఊరి నుంచి పారిపోతారు, ఊరి నుంచి తరుముకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే విధంగా ఒకసారి ఈయన నాయుడుపేటలో చేసాడు, ఇదే చేశాడు.
ఇసుక దందాలు చేశాడు, ఇసుక ట్రాక్టర్లు పట్టుకొని వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నాడు. సూళ్లూరుపేటలో కావచ్చు, ఈయన పనిచేసిన అన్ని ప్రాంతాల్లో కూడా లంచావతారమే ఈయన దగ్గర. 9 అవతారాల్లో ఈయన లంచావతారంలోనే ఉంటాడు. దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే మనం చేస్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఎక్సైజ్ శాఖ మంత్రి గారికి ఈయన విచారణ జరిపి ఈయన సస్పెండ్ చేయాలా. అందరినీ వేధిస్తున్న ఇట్లాంటి వ్యక్తిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలా, అవసరం అనుకుంటే రిమూవ్ చేయాలా. ఈ విచారణ జరిపి సిండికేట్లు కావచ్చు, గీత కార్మికులు వేధించడంలో కావచ్చు, అనేక రకాలుగా ఇసుక దందాలు కావచ్చు, అనేక రకాలుగా లంచాలతోటి కోట్ల పడిగలెత్తిన ఇతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి, ఇమ్మీడియట్ గా రిమూవ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. జై బీసీ. ముందుగా మీడియా మిత్రులు అన్నదమ్ములకి నమస్కారం. ఈరోజు గూడూరు నియోజకవర్గం వాకాడుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గీత కార్మికులు ఎక్కడో చిన్నపాటి గొడవ 10 రోజుల క్రితం జరిగింది. ఆ 10 రోజుల క్రితం జరిగిన గొడవని ఒకరు ఏదో స్టేషన్ కాడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారని చెప్పి అదర్ వ్యక్తిని పిలిపించి ఈ సిఐ గారు కొట్టడం జరిగింది. ఆ కొట్టే క్రమంలో ఎందుకయ్యా మా కార్మికుడు కొట్టారని చెప్పి వాళ్ళ పెద్దలు ప్రశ్నించడంతో ఒకటే చెప్పాడు, చిన్నపాటి గొడవ పడినారు, నా కంప్లైంట్ ఇచ్చారా, కొట్టారని చెప్పారు. కంప్లైంట్ గొడవ పడితే స్టేషన్ లో లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు. నువ్వెందుకు టేకప్ చేశావు, నువ్వెందుకు చేశావంటే, ఒక కార్మికుడి దగ్గర డబ్బు తీసుకున్నారు, ఇంకో కార్మికుడి దగ్గర డబ్బులు ఇవ్వలేదని కారణంగా ఏకైక కారణంతో స్టేషన్ పిలిపించి కొట్టడం జరిగింది. నేను ఒకటి మనం చేస్తున్నా, వాళ్ళకి ప్రభుత్వమే నీ ఎక్సైజ్ శాఖలోనే లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ లైసెన్స్ ప్రకారమే అతను అక్కడ కళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది. ఏ విధంగా అతన్ని కొట్టే అర్హత మీకు ఉందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒకటే మనం చేస్తున్నా, ఇట్లాంటి అధికారుల్ని ఖచ్చితంగా విచారణ జరిపి సస్పెండ్ చేయాలా. గతంలో కూడా చాలా మంది చెప్పారు, మా కార్మికులు, ఒక గీత కార్మికుడు వాడి కళ్ళు గీసుకునే వాని వృత్తి పని చేయాలన్నా కూడా ఈయన దగ్గర లైసెన్స్ తీసుకోవాలంటే 50,000 లంచం తీసుకుంటున్నాడు. అదే విధంగా ఇసుక దందాలు కావచ్చు, లేదా వైన్ షాపులు సిండికేట్లు కావచ్చు, ఇతర కార్యక్రమాల్లో కావచ్చు, అన్నిట్లో ఇన్వాల్వ్ అయి పెద్ద ఎత్తున లంచావతారం ఎత్తిన ఏకైక ఆఫీసరు ఈ సిఐ గారని చెప్పి చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ కూడా వాపోతున్నారు. ఈ గీత కార్మికుల కాడికి వచ్చే కొందికి వాళ్ళు వృత్తి అంతా కూడా ఇది కళ్ళు గీత కార్యక్రమంలో ఉంటారు కాబట్టి జీవనాధారం కూడా దాంట్లోనే ఉంటది. దాంట్లో ఎంత వేలకు వేళ్ళు ఇచ్చుకొని వాళ్ళు ఆ కార్యక్రమం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి మనం చేస్తున్న ఇట్లాంటి సిఐకి ఉండడం వల్ల ప్రజల్లో కూడా ప్రభుత్వానికి కూడా వ్యతిరేకత అవుతుంది. ఇట్లాంటి అధికారిని సస్పెండ్ చేయడం కాదు, ఇట్లాంటి అధికారిని ఈ సెక్షన్ నుంచి వేరే డిపార్ట్మెంట్ కూడా మార్చినా తప్పులేదని చెప్పి మా కార్మికులందరూ కూడా కోరుకుంటున్నారు. దయచేసి మనం చేస్తున్న ఇప్పటికీ 3 గంటల సేపు పైన అవుతుంది ఇక్కడ ధర్నాలు కూర్చున్నాం. మీ జాతీయ బీసీ సంక్షేమ సర్వతన లేదా బీసీ కార్మికులు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, ఇదే రోడ్డు పైన కూర్చొని ఇది అధికారులు వచ్చి సమాధానం చెప్పాలంటే ఒక్క అధికారి కూడా కన్ను ఎత్తి చూసిన సందర్భం లేదు. ఎందుకు మా బీసీల పట్ల మీకు ఇంత నిర్లక్ష్యం? బీసీలంటే ఈ జాతి, ఈ రాష్ట్రం కావచ్చు, దేశంలో కావచ్చు, అనేక కార్యక్రమాలు అభివృద్ధిలో కావచ్చు, ఎన్ని కార్యక్రమాలు అంటే అన్ని కార్యక్రమాల్లో బీసీలు లేనిది ఏది కుదరదు, ఏది జరగదు. అది చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, ఒడ్డెర. ఇవాళ వాకాడు ఎక్సైజ్ లిమిట్స్ లో కోటా టీసీఎస్ మెంబర్ వెంకటేశ్వర్లు, తిన్నలపూడి టీఆర్పీ మెంబర్ టీఎఫ్టీ మెంబర్ రాగయ్య గారు ఇద్దరు గొడవపడడం జరిగింది. ఈ విషయం మన వాకాడు సిఐ దృష్టికి రావడం జరిగింది. సో వీళ్ళిద్దరు చేసే ఆరోపణ ఏమంటే, మెయిన్గా కోట టీసీఎస్ మెంబర్ వెంకటేశ్వర్లు సిఐ గారి మీద ఆరోపణ చేశారండి. ఆయనను పిలిపించి నిర్మానుషంగా కొట్టారు అని చెప్తున్నారు. రాగయ్య టీఎఫ్టీ మెంబర్ రాగయ్య కంప్లైంట్ మీద పిలిపించి టీసీఎస్ మెంబర్ వెంకటేశ్వర్లుని కొట్టడం జరిగింది అని వెంకటేశ్వర్లు ఆరోపణ చేశారండి. దీని మీద మేము సిఐతో కూడా మాట్లాడడం జరిగింది. సిఐ ఏం చెప్తున్నారంటే, అతను కొట్టలేదని చెప్తున్నారు. ఇద్దరు లిమిట్స్ క్లాష్ అవ్వడం వలన ఎవరి లిమిట్స్లో వాళ్ళు చేసుకోండి అని చెప్పానని చెప్తున్నారు. సో దీని మీద ఫర్దర్గా నేను మా హైయర్ అఫీషియల్స్కి తీసుకెళ్తానండి. ఈఎస్ గారు, డీసీ గారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళు ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ చెప్తారో దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతామండి. తప్పకుండా అతను తప్పు చేస్తుంటే మాత్రం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.
తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ భవనంలో చెలో పిఠాపురం సన్నాహక సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూళ్లూరుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 14 ఏళ్లుగా ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ జన సైనికుల పట్ల ఇటువంటి చిన్న అపరాధం జరిగిన ఏకంగా జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుంటూ నేడు దేశంలోనే 100కి 100% రిజల్ట్ను జనసేన పార్టీకి తెప్పించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అభివర్ణించిన కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంను విజయవంతంగా జరుపుకోవడానికి సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి జన సైనికులు వీర మహిళలు కలిసి రావాలని ఆయన తెలియజేశారు. ఒక ముఖ్య ఉద్దేశం మార్చి 14వ తేదీ 12వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్ని జనసేన పార్టీ పిఠాపురంలో అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకోనున్నాం. మన ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాలు పంచుకోవడానికి జనసేన పార్టీ తరపున సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి వీర మహిళలు, జన సైనికులు, జనసేన నాయకులు అధిక సంఖ్యలో తరలి రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా మనం వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మన ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి కన్వీనర్ గా తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకి మా తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి మా వంతు బాధ్యతగా మేము పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరగనున్న ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్పంచుకోవడానికి మేము ఇక్కడి నుంచి చెలో పిఠాపురం అనే నినాదంతో ఈరోజు 13వ తేదీ బయలుదేరుతాం. మా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న జన సైనికులకి రవాణా సౌకర్యాలు, భోజన సౌకర్యాలు, వసతి సౌకర్యాల గురించి ఈరోజు చర్చించుకొని ఒక కొలిక్కొచ్చే మన ఏమైతే మనం బస్సులు ప్రొవైడ్ చేస్తున్నామో, ఎక్కడెక్కడి నుంచి బయలుదేరతాయో, ఎక్కడెక్కడ భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశామో ఇవన్నీ మనం ఈరోజు సాయంత్రం లోపల జన సైనికులకు అందరికీ సూళ్లూరుపేట నియోజకవర్గ జన సైనికులకు అందరికీ తెలియజేస్తాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గూడూరు డీఎస్పీ డాక్టర్ గీతకుమారి, ప్రముఖ వైద్యులు రోహిణిలను కలిసి ఘనంగా సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ గీతకుమారి, డాక్టర్ రోహిణి విద్యార్థులు, ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, అకాడమిక్ డీన్ శ్రీహరి, ఉపాధ్యాయులు రఫీ, మస్తాన్బీ, సుప్రజ, సుప్రియ, నసీరా, సమ్రీన్, యామిని, రజని, హరిత, ఉమా, జ్యోతి, ఝాన్సీ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నా నమస్కారాలు. అండ్ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అండ్ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి ఇంతమంది స్టూడెంట్స్, టీచర్స్ వచ్చి నాకు విష్ చేయడం ఇట్స్ వెరీ మెమొరబుల్ వన్. అండ్ చాలా చాలా నేను కృతజ్ఞతగా ఉంటాను.
అండ్ ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోండి. ఇంతటితోనే చదివి ఆపేద్దాం అనుకుంటాను. నాకు ఇంటర్వ్యూ అయితే చాలు, డిగ్రీ అయితే చాలు. ఓకే రైట్, చిన్న చిన్న ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినా ట్రై టు కన్విన్స్ యువర్ పేరెంట్స్. అర్థమవుతుందా? అండ్ యూ షుడ్ బి వెరీ సెల్ఫ్ డిఫెన్సివ్ నేచర్. ఎవరైనా చిన్నగా కామెంట్ చేసా, యూటీజ్ చేసినా కూడా యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఎనఫ్. అండ్ ప్రతి ఒక్క విషయం పేరెంట్స్తో షేర్ చేసుకోండి. యూ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ పేరెంట్స్, టీచర్స్ అండ్ ఎల్డర్స్. ఇంకా ఉంటారా గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళతో బాగా మాట్లాడండి. అండ్ యూ షుడ్ మెయింటైన్ డిస్టెన్స్ టువర్డ్స్ మొబైల్స్ అండ్ అదర్ సోషల్ మీడియా యాక్టివిటీస్ యాజ్ వెల్. అండ్ టీచర్స్ చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ని ఫాలో అవ్వండి. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ టు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. థ్యాంక్ యూ. మంచి స్త్రీగా ఎదగండి, మోరల్ వాల్యూస్తో పెరగండి. చదువు ఒక్కటే కాదు, సంస్కారం ముఖ్యం. అందరూ చదివేస్తున్నారు, చదువులేము. క్యారెక్టర్ అనేది బాగా బిల్డప్ చేసుకోండి, అదే మెయిన్. అది ఉంటే ఇంకంతా చదువుకుంటాయి. కొంచెం అటు ఇటు ఉన్న డబ్బుల గురించి కాదు, ముఖ్యంగా క్యారెక్టర్ కావాలి. ఇప్పుడు కాలంలో అంతా క్యారెక్టర్ లేకుండా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మోరల్ వాల్యూస్ బాగా ఉండాలి. అందరికీ నమస్కారం. సో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మేనేజ్మెంట్, టీచర్స్, స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఈరోజు మన గూడూరు పట్టణంలో అత్యద్భుతమైన సేవలు చేస్తున్నటువంటి రోహిణి మేడం గారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే మన గూడూరు పట్టణంలో శాంతి భద్రతల పరంగా ఇటీవలే గూడూరుకు విచ్చేసి అద్భుతంగా తమ సర్వీస్ను అందిస్తున్నటువంటి డిఎస్పీ మేడం గీతా కుమారి మేడంని కూడా మా విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరం వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సో మేడం గారు ఎంతో అద్భుతంగా స్టూడెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి, టీచర్స్తో ఎలా మెలగాలి, పేరెంట్స్తో ఎలా మెలగాలి, అలాగే సమాజం పట్ల ఎలా మనం ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి అని చాలా చక్కగా తెలియజేశారు. అలాగే రోహిణి మేడం గారు కూడా వైద్యపరంగా ఎన్నో సేవలు అందిస్తూ సమాజానికి ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మా విద్యార్థులంతా కలిసి మేడం గారికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సో మేడం గారు కూడా చక్కగా విద్యార్థులకి స్వాగతం పలికి వాళ్ళకి శుభాకాంక్షలు, భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశీర్వదించడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పీ మేడం గారికి అలాగే రోహిణి మేడం గారికి శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మా పాఠశాల, మా శ్రీ గాయత్రి ఇంగ్లీష్ హై స్కూల్లో ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి, స్టూడెంట్స్ కి ఎస్పెషల్లీ మెనీ థ్యాంక్స్ తెలియజేస్తూ రాష్ట్రంలో పేద విద్యార్థులు, నిరుద్యోగుల తరపున కూటమి ప్రభుత్వంపై పోరుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైందని ఈ నెల 12వ తేదీన యువత పోరు పేరుతో ధర్నా కార్యక్రమం నిర్వహించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులను ఆదేశించినట్లు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. యువతపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. వారికి ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదు. అందుకే 12న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించాం. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో నేదురుమల్లి రామకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్, సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈ యువత పోరు కార్యక్రమంలో భాగంగా ర్యాలీగా వెళ్లి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలను మోసం చేసినట్టే యువతిని, విద్యార్థులని ప్రధానంగా మోసం చేస్తున్నాడు. విద్యార్థుల తల్లిదండ్రులకైతే పాపం కంటికి కడివిడి ఏడ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. హాల్ టికెట్లు ఇవ్వడం లేదు పిల్లలకి, ఫీజు రియంబర్స్మెంట్, మీ ఫీజులు బకాయిలు ఉన్నాయని. అదేవిధంగా పరీక్షలకి కూర్చొనివ్వడం లేదు. పరీక్షలు పూర్తయినటువంటి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడానికి ఈరోజు నిరాకరిస్తున్నాయి యాజమాన్యాలు. దానికి కారణం మాకు కావాల్సినటువంటి ఫీజు బకాయిలు ఏదైతే ఉండో అది చెల్లించిన తర్వాత మీరు తీసుకువెళ్ళండి అని చెప్పి పిల్లలు ఇటు పరీక్షలు రాయలేక, ఉన్నత విద్యను అభ్యసించలేక ఈరోజు మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి అనేక సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అన్ని విధాలా దీనికోసం పోరాటం జరిగింది. 2-3 సందర్భాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్న ఆ రోజునటువంటి పరిస్థితుల దృష్ట్యా శాసనమండలి ఎన్నికలు రావడం దాంతో వాయిదా పడింది. అయినా సరే ఈ లోపైనా చంద్రబాబు నాయుడు మనస్సు కరుగుతుందేమో, కనికరిస్తాడేమో అనుకుంటే చంద్రబాబు నాయుడు ఈరోజు నిరంకుశంగా ప్రవర్తిస్తూ విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళ విద్యని అభ్యసించేటువంటి అవకాశం లేకుండా చేసేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి పరిపాలన. బహుశా మేమందరం అభిప్రాయపడుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు, ప్రజలను మోసం చేస్తున్నాడు. పిల్లలు చదువుకుంటే చంద్రబాబు నాయుడు మోసం పట్ల అవగాహన పెరుగుతుందేమో, దానివల్ల రేపు మనల్ని ప్రశ్నిస్తారేమో, కాబట్టి పిల్లలకి విద్య లేకుండా చేస్తే సరిపోతుందో అనుకున్నాడేమో తెలియదు. కానీ మహానేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దానిని దాదాపుగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఉన్నత చదువులు చదువుకునేటువంటి విధంగా, పేద విద్యార్థులు ఉన్నత విధులు చదువుకునేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి కార్యక్రమాలు కానీ దోహదపడ్డాయి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఇదే విధంగా కొనసాగుతుందేమో పాపం చాలా మంది చదువుకోలేని స్తోమత లేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు చదువుకునే దానికి సిద్ధపడి ఈరోజు స్కూళ్లలో కాలేజీల్లో చేరిన తర్వాత ఒక పక్క స్కూళ్లలో చేరినటువంటి వాళ్ళకి ప్రతి బిడ్డకి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఎంతమంది బిడ్డల కంటే అంతమందికి నేను 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు తొలి సంవత్సరంలోనే రక్తహస్తం చూపించడం జరిగింది. ఈరోజు మరలా అరాకొరాగా నిధులు ఇచ్చాడు. దానికి సంబంధించి మరలా నిన్న కూడా చెప్పాడు నేను అందరికి ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు రేపు మోసం చేయబోతున్నానంటే ఈరోజు నేను దానికి భిన్నంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు అన్ని విధాలు పాపం కింద స్థాయి చదువుకునేటటువంటి ప్రాథమిక విద్యను అభ్యసించేటువంటి వాళ్ళకి ఈరోజు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమానికి ఈరోజు ఆయన తల్లికి వందనం పేరుతో దాన్ని టోకరా కొట్టించి మోసం చేశాడు. నాడు నేడు పథకం పేరుతో దుష్ప్రచారం చేయడం, పత్రికలో రాయించడం, అది సరిగ్గానే లేదు ఆ కార్యక్రమం అన్నట్టుగా మాట్లాడడం, దానికి సంబంధించి ఈరోజు నీరు కార్చేటువంటి విధంగా చేశాడు. దానితో పాటు ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి ఫీజు బకాయిలు చెల్లించకుండా ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు నిజంగా సిగ్గుపడాలి. జగన్మోహన్ రెడ్డి గారు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరం చేయడం, కొన్ని దగ్గరలో మాకు సీట్లు అవసరం లేదని చెప్పి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాయడం, ఇవన్నీ కూడా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి దుస్సాహసానికి కానీ లేదా విద్యార్థుల జీవితాలతో చెలగాటపడడానికి కానీ పూనుకునేటువంటి ప్రసక్తి ఉండదు. అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావు. వాటన్నిటికీ భిన్నంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు. దానితోడు చంద్రబాబు నాయుడు గారి నిరుద్యోగ వృత్తి, ఉద్యోగం ఇస్తా లేకపోతే ఆ కుటుంబానికి ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు. దాదాపుగా 7,200 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ లో నిధులు కేటాయించాల్సి వస్తే ఒక్క రూపాయి కూడా గత సంవత్సరం మొండి చేయి చూపించాడు. ఈ సంవత్సరం ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. అంటే యువకులని అదేవిధంగా విద్యార్థుల్ని వాళ్ళ జీవితాలతో చెలగాటమాడేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి దుష్ట పరిపాలన కొనసాగుతుంది. దానికి సంబంధించి పాపం విద్యార్థుల తల్లిదండ్రులు, యువకులు, నిరుద్యోగుల్లో ఆందోళన ప్రారంభమైంది. దానికి అండగా ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాలకు అండగా ఉండాలని, ఆ విద్యార్థులకి యువతకి సంబంధించి అండగా నిలిచి ఈ ప్రభుత్వం మెడలు వంచి చంద్రబాబు నాయుడు గారి ద్వారా నిధులు విడుదల చేయించి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆ విద్యని సాఫీగా సజావుగా కొనసాగించేటువంటి విధంగా, యువతకి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా, ఉద్యోగాలు లభించేటువంటి విధంగా ప్రయత్నం చేయడం, లేని పక్షంలో పోరాడి 3,000 రూపాయలు ఏదైతే ప్రతి నెల నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడో ఆ వృత్తిని అందించేందుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుము బిగించడం జరిగింది. దానికి సంబంధించి మా నాయకులు, ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఈరోజు ఆ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యాం. తర్వాత రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా దీని మీద మరింత ఉధృతం చేద్దాం. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సరే తన తప్పు తెలుసుకుని విద్యార్థులతో, యువకులతో చెలగాటమాడకుండా వాళ్ళకి చెప్పినటువంటి హామీలను నిలబెట్టవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా రేపు మార్చి 12వ తేదీ బుధవారం రోజు 10 గంటలకి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు ఎవరైతే రాజ్యాంగాన్ని ఈరోజు కల్పించి పాపం పేదలకు, ఎస్సీ ఎస్టీలకి విద్యా అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏదైతే పాపం ఆయన రచించినటువంటి రాజ్యాంగం ప్రాథమిక హక్కు విద్య అనేటువంటిది దానికి తూట్లు పడిచేటువంటి విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఆ మహనీయుడు బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి అందరం ర్యాలీగా విద్యార్థులు, తల్లిదండ్రులు, మా నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి, సాధారణమైనటువంటి ప్రజలు అందరూ కలిసి జిల్లా కలెక్టరేట్కి వెళ్లి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి విద్యార్థులకి, యువకులకి అండగా ఉండాలి, యువతకు అండగా ఉండాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు మేమందరం కలిసి పనిచేస్తాం. కాబట్టి
దీనిలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అందరం విజ్ఞప్తి చేస్తాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మహిళా నాయకురాలు మట్టం శ్రావణిరెడ్డి మాట్లాడుతూ ఆనాడు ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు వరకు మహిళా అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేశారని తెలిపారు. మహిళల్లో ఎంతో మార్పు వచ్చిందని, మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి గుండాల లీలావతి, శ్రీదేవి, భారతి, కల్పన, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. జనార్దన్ చేస్తా ఉన్నట్ట కరండి. రన్నింగ్ ఎలక్షన్లో కలిసారా? అదే అదే రండి అక్క, కొద్దిగా సైడ్ కొనండి, మీరు జరుపుకోండి అక్క. ఎక్కడండి అప్పుడు సైడ్ కండి. అదే ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ గూడూరు సునీల్ అన్న ఆధ్వర్యంలో ఈ మహిళా పండుగని సంతోషంగా మహిళలకు శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఈరోజు ఈ పండుగ పెద్ద పండుగలాగా చేసుకున్నట్టుగా అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఒక మహిళ అంటే ఒక ఆత్మల శక్తి లాంటిది. మహిళలు అంటే ఎక్కడికి బయటికి వెళ్ళినా బయటికి ఇంట్లో ఉన్నా కానీ మహిళలంటే ఆమె గౌరవం, ఆమె విలువ ఎలాంటి అన్నది కొన్ని జనాలకు అందరికీ తెలియదు. అది ఎందుకు తెలియదంటే గౌరవం లేని ఆడవాళ్ళని ఇల్లు లేకుండా మాట్లాడే వాళ్ళకి, ఆడవాళ్ళని ఇల్లు లేకుండా తిరిగే వాళ్ళకి, ఆడవాళ్ళంటే వాళ్ళకి ఆడవాళ్ళని ఇల్లు అనేది తెలియదు. వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లెల్ని ఎంతైతే ఇంట్లో చిన్నప్పటి నుంచి గౌరవంగా అభ్యాయంగా చూసుకుంటూ వాళ్ళు చెప్తున్న మాటలు వింటూ గౌరవిస్తూ వస్తారు. అలాంటి వాళ్ళే రేపు పెళ్ళైనాక వాళ్ళ భార్యను కూడా గౌరవంగా చూస్తారు. అలాంటి వాళ్ళకి తెలివిని ఆడవాళ్ళని ఇల్లు తెలియదు. అలాగా మన బిడ్డలని కానీ, మన ఆడపిల్లకాయలు కానీ, ఇంట్లో మన పిల్లకాయలు కానీ, మన ఊరి నుంచే మనమంటే ఏంటో మన బిడ్డలకి బయట పోయినా ఇంట్లో ఉన్నా గౌరవంగా పెంచుకోవడం, ఇల్లుగా మన ఇల్లు తెలియాలంటే బయట గౌరవించబడాలి.
కార్డుతో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
వీరారెడ్డి సత్రం గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు ఉప్పల వెంకటేశ్వర్లుపై వాకాడు ఎక్సైసీఏ చేసిన దాడిని ఖండిస్తూ గౌడ సంఘ నాయకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘ నాయకులు వాకాడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ధర్నా. నాయుడుపేట అంబేద్కర్ భవనంలో చేలో పిఠాపురం సన్నాహక సమావేశ కార్యక్రమం. హాజరైన సూళ్లూరుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్. శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. హాజరైన డీఎస్పీ డాక్టర్ గీతకుమారి, ప్రముఖ వైద్యులు రోహిణి. పేద విద్యార్థులు, నిరుద్యోగుల తరపున కూటమి ప్రభుత్వంపై పోరుకు సిద్ధమైన వైఎస్ఆర్సీపీ 12వ తేదీన యువత పోరు పేరుతో ధర్నా కార్యక్రమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.